సందేశకులారా ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు ప్రత్యేకమైన వందనాలు. రీతిగా ఈరోజు కీర్తనలు 134 అధ్యాయం చదువుకుందాం. ఒకసారి చదివిస్తే, యెహోవా సేవకులారా యెహోవా మందిరములలో రాత్రి నిలుచుచుండువారులారా మీరందరూ యెహోవాను సన్నిధించుడి. ఒక్క నిమిషం. యెహోవా సేవకులారా యెహోవా మందిరములో రాత్రి నివాసించువారులారా మీరందరూ యెహోవాను స్తుతించుడు. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మందిరంలో నివసించిన ప్రతి ఒక్కరూ దేవుడిలో ఏకీభవించాలని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. నివసించువారులారా అంటే ప్రతిరోజు మనం ఈ మందిరమే కాదండి, ప్రతి నైటు మన మందిరంలో మన ఇంట్లో కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. ప్రతి క్షణము ఆరాధించేది మన మందిరం అయి ఉన్నది. అది ఏ విధంగా అంటే మన హృదయం కూడా మన మందిరం అయి ఉన్నది. దేవుడు లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెహోవా సేవకులారా యెహోవా మందిరములో రాత్రి నివాసించువారులారా అంటే ప్రతి క్షణము ప్రతి రాత్రి కూడా మనం దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. ప్రతి క్షణం అయ్యా ఈరోజు నన్ను సరిచేయండి ప్రతి క్షణం మనం ఏ విధంగా మనం దేవుడిని అడుగుతామో అలాగే మన హృదయము ఏమై ఉందంటే ఆయన మందిరమై ఉందండి. ఆ హృదయాన్ని ప్రతి క్షణము సరిచేసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. 2వ అధ్యాయముకి వెళ్తే పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడి. అలా అంటే పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడు అంటే ప్రతిరోజు మనం చేతులు పైకి ఎత్తి మనం ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు యెహోవా సన్నిధి అంటే మన మందిరంలోనే ఉన్నప్పుడే కాదండి. ప్రతిరోజు యెహోవా సన్నిధి అంటే ఆకాశము భూమి ఆయన సొత్తై ఉన్నది. ప్రతిరోజు మనం ఆయన్ని అయ్యా నీ సన్నిధిలో మేము ఉన్నామయ్యా, ప్రతిరోజు మమ్మల్ని మీరు బలపరచుండని దేవుడు మనం అడిగిన పక్షాన ఆయన మనం విడిచిపెట్టడండి. మనమైతే ఆయన మర్చిపోతామేమో, కానీ నా బిడ్డ ఏ క్షణమైనా నా వైపు చూడకుండా ఉంటాడా, నా వైపు ఒక క్షణమైనా నా వైపు తిరగకుండా ఉంటాడా అని దేవుడు ఆయన అనుక్షణము ఆయన కను రెప్పలు మన పట్లే చూస్తూ ఉంటాయి. కానీ మనమే చూడం. మనం అంత మంచి వాళ్ళం అయినను ఆయన మన ప్రేమిస్తున్నాడు కూడా. ఇక 3వ అధ్యాయము భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఈ యొక్క పైన మాటలకి ఈ మాటలకి చూడని వ్యత్యాసము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఎందుచేత ఆశీర్వదిస్తాడంటే మన హృదయము ఆయన మందిరమై ఉన్నదండి. ఆ మందిరాన్ని మనం సరిచేసుకొని ఆ మందిరాన్ని ఎప్పుడు అపవిత్రపరచకుండా మంచి జ్ఞానం కలిగి ఉంటే సియోనులో నుండి ఆయన మనని స్థిరపరిచి మంచి మనస్సును మనకు అనుగ్రహిస్తానని లేఖనాలు చాలా సెలవిస్తున్నాయి. లేఖనాలు అంటే ఏమై ఉన్నాయంటే ప్రతిదినూ మనకి తెలియచేయబడే యొక్క లేఖనాలు పడి అని ఉన్నాయండి. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతి మాట మనల్ని సరిచేస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే వివేచనను మనకు దయచేస్తుంది. అటు రీతిగా ఆయన్ని మనం ముందు పెట్టుకొని పరిశుద్ధ హృదయం కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆయన రాజ్యానికి చేరువ అవుతారని ఈ లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.